ఫోన్ ట్యాపింగ్ కేసులో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై సిట్ ముందు హాజరయ్యారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన విచారించారు. కేసులో సాక్షిగా చామల కీలక వ్యాంగ్మూలం ఇచ్చారు. స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. గత ఎన్నికల సమయంలో కూడా చామల ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ గుర్తించింది. ఎన్నికల వ్యూహాలను పసిగట్టేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చామల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. సిట్ ముందు బాధితుడిగా స్టేట్మెంట్ ఇచ్చినట్లు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సొంత పార్టీ నేతల ఫోన్లను కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని కీలక ఆరోపణలు చేశారు. జూలై 2023లో తన ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు చెప్పారన్న ఆయన ఆనాటి పీసీసీ చీఫ్ నేటి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నానని గుర్తు చేశారు. హార్డ్ డిస్క్ ఆధారంగా ఫోన్ ట్యాప్ అయిందని సిట్ అధికారులు తెలిపారు. నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి గులాబీ బాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మండిపడ్డారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. దగ్గరగా ఉండడం వల్లనే వాళ్ళు ఏదైతే డిస్క్ దొరికిందో ఆ డిస్క్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక డిస్క్ ఏదో దొరికిందంట. ఈ డిస్క్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఎవరి ఈటల రాజేందర్ గారి టీం సభ్యులు ఉన్నారు, దాంట్లో బండి సంజయ్ గారి టీం సభ్యులు ఉన్నారు, దాంట్లో రేవంత్ రెడ్డి గారి టీం సభ్యులు, అట్లా సభ్యులందరినీ కూడా తీసుకున్నప్పుడు నన్ను రేవంత్ రెడ్డి గారి టీం సభ్యుల కింద మా యొక్క ఫోన్ నెంబర్ని కూడా వాళ్ళు ట్యాప్ చేసినట్టు చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ట్రాక్ చేయడానికి. ఎందుకంటే ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈ యొక్క టోటల్ వ్యవస్థ ఏ విధంగానైతే అధికారాన్ని నిలదొక్కుకోవాలని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చెప్పి వాళ్ళ సొంత పార్టీలో కూడా ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీని బీజేపీ నాయకులనే కాకుండా వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా ఇప్పుడు ఒప్పుకోవడం నాకు తెలియదు, కానీ హరీష్ రావు గారిని కూడా ఇక్కడికి పిలిపించారు. హరీష్ రావు గారి ఫోన్ని కూడా ట్యాప్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే హరీష్ రావు గారి సొంత డ్రైవరు, సొంత పిఏని కూడా ఉద్యోగంలో తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది మరి హరీష్ రావు గారే చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత గారు అంటే ఓపెన్గా వచ్చి చెప్పిర్రు, సొంత కన్న కూతురు ఫోన్నే ట్యాప్ చేసిండు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా ఈ దేశంలో అని చెప్పి గారికి దగ్గరగా ఉండడం వల్లనే వాళ్ళు ఏదైతే